మా అన్నయ్యతో కలిసి నువ్వు కూడా అమ్మాయిలకి బీటేస్తున్నావని తెలిసింది. తోలు తీస్తాను, జాగ్రత్త. బాబురా వాడిని ముక్కలు ముక్కలుగా నరకేంద్రా. మళ్ళీ వాడికి ఏమైనా జరిగిందనుకో పెట్రోల్ క్యాన్ తో రాను, పెట్రోల్ ట్యాంక్ తో వచ్చి నిన్ను నీ బంగ్లాం తగలబెడతాను. మిస్టర్, ఒకసారి లోపలికి వస్తావా? నిన్నెవరయ్యా పిలిచింది? నన్ను కాదా? ఒరేయ్ నిన్నంటరా. నన్నా? మిమ్మల్ని. లోపలికి రండి. నువ్వు భయపడకుండా లోపలికి వెళ్ళు, నేను ఇక్కడ ధైర్యంగా ఉంటాను. కమాన్ ప్రొసీడ్. అమ్మయ్యా, ఒక పని అయిపోయింది. వాస్తా చేవాలంటే ఏంట్రా? అత్తా దాన్ని వినిపిస్తారా ఫూల్? లా గురించి తెలియదు కానీ లవ్ గురించి అడుగుతున్నాడు. మన ప్రేమ విషయాలన్నీ అందరికీ చెప్పుకుంటూ తిరగడమేనా నీ పని? నేనెవరికి చెప్పలేదు. మరి నువ్వు చెప్పకపోతే కిమ్ముకి ఎలా తెలిసింది? నా వంక చూడు. మా అన్నయ్యతో కలిసి నువ్వు కూడా అమ్మాయిలకి బీటేస్తున్నావని తెలిసింది. తోలు తీస్తాను, జాగ్రత్త. పో. ఏయ్, ఇంతవరకు జరిగిందంతా కిమ్ముతో చెప్పుకున్నావు కదా, ఇప్పుడు ఇది కూడా చెప్పు. ఏంటమృత, చంద్రుతో డ్యూయట్ పాట అయిపోయిందా? ఏంటి వేళ కొడవా? నేను చంద్రుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్యూయట్ పాడుకుంటాను, నీకెందుకు? నాకేం లేదమ్మా. పాపం నువ్వు ఇక్కడ వాడితో డ్యూయట్ పాడుతున్నావు, వాడు అక్కడ వేరే అమ్మాయితో డ్యూయట్ పాడుతున్నాడు. అయినా నాకెందుకులే, నేను ఊరెళ్తున్నాను, నీతో చెప్పెళ్తామని వచ్చాను అంతే. ఆగు, ఏదో చెప్పాలని వచ్చావు, చెప్పకుండా వెళ్తే చంపుతా. చెప్పకపోతే నన్ను చంపుతావు, చెబితే వాడిని చంపుతావు. అయినా నిజం నిర్భయంగా చెప్పేస్తాను. చూడు సిస్టర్, చంద్రు నువ్వు అనుకున్నంత అమాయకుడేం కాదు. వాడికి ఆడపిల్లలంటే చెరుకు ముక్కలతో సమానం. ఎంతో మంది కాలేజీ అమ్మాయిలు వాడితో తిరిగి క్లాస్ తప్పారు. రీసెంట్ గా ఒక అమ్మాయి నెల కూడా తప్పింది. ఎవరు అమ్మాయి? గండు పులిరాజు గారి అమ్మాయి మహేశ్వరి. చూడమ్మా, నా స్నేహితుడు చెల్లెడు కాబట్టి చెప్తున్నాను, ఇంతటితో నువ్వు చంద్రుని మర్చిపోవడం మంచిది. నేను వస్తాను. గౌరవనీయుడైన గండు పులిరాజు గారికి మీ శ్రేయోభిలాషి నమస్కరించి రాయినది. నర్సాపురంలోని జడ్జి రాజశేఖర్ గారి ఇంట్లో ఉంటున్న చంద్రశేఖర్ అనే కుర్రాడు మీ అమ్మాయి మహేశ్వరిని ప్రేమించాడు. మీకు తెలియకుండా మీ అమ్మాయిని లేపుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బుద్ధి లేదు, ఎక్కడ చూసి నడుపుతున్నావు? అరవిందనా, అరవిందనా, మన చంద్రుడు ఎవరో కొడుతున్నారనా?
పెట్రోల్. అయ్యగారు అయ్యగారు వీడెవడో కారు తగలబెట్టడానికి వచ్చాడండి. త్వరగా రండి అయ్యగారు. ఎవరా నువ్వు? నీ బాబున్ రా. వాడిని ముక్కలు ముక్కలుగా నరకేంద్రా. అరవింద్ వద్దు అరవింద్, నా మాట విను ప్లీజ్. పోరా. ఎవరనుకున్నావురా? నా ఫ్రెండ్ మీద చేవేస్తే ఏం జరిగిందో చూసావు కదా. మళ్ళీ వాడికి ఏమైనా జరిగిందనుకో పెట్రోల్ క్యాన్ తో రాను, పెట్రోల్ ట్యాంక్ తో వచ్చి నిన్ను నీ బంగాళం తగలబెడతాను. జాగ్రత్త. రారా. జడ్జి గారు ఉన్నారా మేడం? క్యాంపుకి వెళ్ళారు. ఎందుకు? అరవింద్ చంద్రులు పులిరాజు గారి ఇంటికి వెళ్ళి ఆయన కారుని తగలబెట్టారు మేడం. ఏమైంది బావగారు? నేను రాజు గారితో మాట్లాడొచ్చాను. ఏమన్నారు? ఎస్పీ గారు కూడా ఎంతో చెప్పి చూశారు. ఆ, ముందు వినలేదు. తర్వాత కొత్త కారు కొనిస్తామంటే సరే అన్నారు. ఓన్లీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టుగా. ఎక్కడ సాల్వ్ అయింది? ఇంకా రేజ్ అయింది. అదేంటి, రాజుగారు ఒప్పుకున్నారు కదా. రాజుగారు ఒప్పుకున్నా దెబ్బలు తిన్న వాళ్ళ తమ్ముడు మాత్రం ఇంకా కోపంగానే ఉన్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో. కొన్నాళ్ల పాటు వాళ్ళిద్దరిని ఎక్కడైనా దూరంగా పంపితే మంచిదని ఎస్ఐ గారు కూడా చెప్పారు. అయితే తిరుపతిలో మన ఇల్లు ఉందిగా, అక్కడ పంపించేద్దాం. నానా వాడికి జడ్జి మేము తిరుపతి ఎందుకు వెళ్ళాలి? తప్పు చేసింది వాడి మనుషులే కదా చంద్రుని కొట్టింది, ఆ బైక్ తగలబెట్టింది. అది కాదురా, ఇటురా. చంద్రు మంచివాడని నీకు నాకు తెలుసు, కానీ బయట వాళ్ళకి తెలియాలిగా. ఇదిగో ఎవరో చంద్రు గురించి చెడుగా రాసిన లెటర్. ఏయ్, ఏంటిది? చంద్రు గురించి అన్యాయంగా పిచ్చి రాతలు రాశావు. నిన్నే అడిగేది. నేనేం తప్పుగా రాయలేదు. అతనే అమ్మాయిని మోసం చేసి మన ముందు ఏం తెలియనట్టు నటిస్తున్నాడు. నోర్మై. ఏమో చెప్పుండకపోతే నేను కూడా నోరు మూసుకునే ఉండేదాన్ని. ఏమో చెప్పాడు. అవును, కావాలంటే వెళ్ళి అతనే అడుగు. అడుగుతాను. వాడు చెప్పలేదంటే చెల్లని కూడా చూడండి. రే చంద్రు, ఇక్కడే ఉంటే మనకేదో జరుగుతుందని మన వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్దాం? హైదరాబాదు. హైదరాబాదా? అంటే కీము దగ్గరికా? అవును, వాడు మనకి చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా. అర్జెంటుగా రేపు పొద్దున్నే వెళ్ళి స్ట్రాంగ్ బెడ్ కాఫీతో నిద్ర లేపాలి. తెలుగు